ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే చిరాకండి ఆయనకి. అసలు పేదలు అనే సబ్జెక్ట్ మీద కానీ పేదల కోసం అని కానీ అతను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్క ప్రోగ్రామ్ చెప్పండి ఆయన డిజైన్ చేసింది. హ్యాస్ హీ డిజైన్డ్ ఎనీ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పువర్? పీపీపీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. P4 అని కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పేదరికాన్ని ఎరాడికేట్ చేస్తానని చెప్తున్నారు. అదే. సో అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ అండ్ ఇంకొక పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపుల్ అని 4 పెట్టారు. పబ్లిక్ ఏంటో పీపుల్ ఏంటో అర్థం కదా. సో అందులో కూడా ఎన్జిఓలు చేయాలి ఆ పని అంటున్నాడు తప్ప గవర్నమెంట్ చేయాలనడం లేదు. ఎన్జిఓలు చేయాలన్నాడు. సో ఆ P4 ప్రోగ్రామ్ ఏంటి? ఎన్జిఓ ప్రోగ్రామ్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేసే కార్యక్రమం ఎలా ఉంటుందో చేసిందే కదా, అలా చేస్తారని చెప్తున్నాడు తప్ప గవర్నమెంట్ చేయడానికి చెప్పడం లేదు అతను. సో దట్ మీన్స్ వాట్ అంటే మహిళలకి మాటిచ్చి నేను నెలకి 2,500,000 ఇస్తాను అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి ఏంటంటే వీళ్ళు తెచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని ఇమిటేషన్ ప్రోగ్రామ్స్. అమ్మఒడి ప్రోగ్రామ్ ఉంది, తల్లి దీవెన, తల్లి వందనం అని పెట్టారు. అంతకుముందు 17,500,000 ఒక్కొక్క విమెన్కి ఇచ్చేవారు. దాన్ని 2,500,000 నెలకి మార్చాడు అంతే. అదైనా ఏరాయనంతే పళ్ళు ఓడగొట్టుకోవడానికి. సో నెల 2,000 ఇచ్చినా, సంవత్సరానికి 18,000 ఇచ్చినా సేమ్. సో దానికి ఇంకొక పేరు మార్చి ఏదో స్త్రీ శక్తి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, అది P4 లో కలిపానని అలా. ఇప్పుడు ఇంకొకటి అన్నదాత, రైతు భరోసా అని ఉండేది, అన్నదాతని మార్చారు అంతే. స్కీమ్స్ నేమ్స్ చేంజ్ చేశారు తప్ప హీ హాజ్ నాట్ ఇన్వెంటెడ్ ఎనీథింగ్. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ పర్టిక్యులర్ విత్ ద పువర్, పేదలకు సంబంధించి అతను ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏదైనా ఒక్క ప్రోగ్రామ్ డిజైన్ చేశారా? ఒక్క ప్రోగ్రామ్ లాంచ్ చేశారా? కాపీ కొట్టిన ప్రోగ్రామ్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు NSAP అని ఉండేది, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చింది. అందులో మూడు ఉంటాయి. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, NOAP, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఒకటి, యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ లాగా ఇచ్చే స్కీమ్స్ ఒకటి, అట్లాంటివి NSAP, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని తెస్తే అందులో భాగంగా 75,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు పెన్షన్. అట్లా వచ్చిన పెన్షన్ అప్పుడు ఇతను 75,000తోనే స్టార్ట్ చేశారు. 75 రూపాయలతో స్టార్ట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పుడు 225 చేశారు. ఆ తర్వాత 1,000 అయింది, 3,000 అయింది, ఇప్పుడు 4,000 అయింది. అది కూడా ఇతను తెచ్చింది కాదు. అంటే ఐ వాంట్ టు టెల్ యూ, అంటే గబుక్కుని 4,000 పెన్షన్ ఇచ్చాడు కదా, 3,000 పెన్షన్ ఇచ్చాడు కదా అని అంటారేమో మీరని నేను ముందే చెప్తున్నాను. కాదు సార్, డ్వాక్రా సంఘాలు పెట్టింది మనం అని చెప్తున్నారు ఆయన. దేశంలో ప్రపంచంలో అనేక ఇన్వెన్షన్స్ ని తీసుకొచ్చింది నేనని చెప్తున్నారు. నిన్నెక్కడో చూసాను నేను, అసెంబ్లీలో అనుకుంటా. అంబానీకి టెక్నాలజీ మీద డెవలప్మెంట్, బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పింది నేనని చెప్తున్నారు. కలాంకి విజన్ ఇచ్చింది నేను, కలాంకి సెల్ ఫోన్స్ నేను కనిపెట్టాను చెప్తున్నారు. బిల్ క్లింటన్ కూడా ఏదో ఐడియాలు ఇచ్చానని చెప్తున్నారు. ఇది నేను విమర్శ చేయట్లా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అదే. అందుకే 1992లో 1 సెప్టెంబర్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, DWCRA అంటే డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి 1982లో. బట్ ఈయన సీఎం అయింది ఎప్పుడు? 95. సో ఆయన సీఎం అవడానికి 10 సంవత్సరాల ముందే ఈ DWCRA అనే ప్రోగ్రామ్ ఉంది. దానిలో మళ్ళీ అర్బన్లో DWUA అనేటువంటిది కూడా, అర్బన్ ఏరియాస్ అనేది కూడా ఒకటి వచ్చింది. అయితే అప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్ కొంచెం టేక్ ఆఫ్ అయ్యి నడుస్తున్న క్రమంలో మనకి వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చింది ఆ టైంలో. అప్పుడు మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు ఇచ్చారు. అప్పుడు ఎక్కువ అప్లిఫ్ట్మెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వచ్చింది. సో అది ఇతని టైంలో జరిగింది. అంటే అప్పటికే నాబార్డు SHGs గురించి రీఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అన్ని పెట్టింది. అంటే ఏ బ్యాంక్ అయితే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్లు ఇస్తాయో అంత అమౌంట్ నాబార్డు ఆ బ్యాంక్ ఇస్తుంది అనమాట, రీఫైనాన్స్. మ్యూచువల్ గా వాళ్ళు అంటే బ్యాంక్స్ బర్డెన్ లేకుండా నాబార్డు బ్యాక్ బోన్ గా ఉండి నడిపించిన ప్రోగ్రామ్ అది. నాబార్డు అని తెలుసు కదా, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో అలా SHGs ని ప్రమోట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతేగాని ఈయన ఇన్వెంట్ చేసింది కాదు, ఈయన కనిపెట్టింది కాదు. ఆ సమయంలో అంటే బేసిక్గా ఆయన చేసే పని అయితే ఒకటి ఉంది. అంటే ఏం చేస్తే నాకు బాగా ఓట్లు వస్తాయి, ఏ వర్గాన్ని నేను మోసం చేయొచ్చు, ఏ వర్గాన్ని మభ్యపెట్టి మాటలతో గారిడీ చేసి వాళ్ళని లోపరుచుకోవచ్చు, బొట్లో వేయచ్చు అన్నది బాగా తెలుసు. కాబట్టి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పుడే అప్కమింగ్ ఉంటే ఇది నేనే అని మీద వేసుకుని చేసేసి ఇదంతా నాదే అని చెప్పుకుని అట్లా ఆనాడు ఆడవాళ్ళు ఓట్లు వేయించుకున్న కార్యక్రమం చేశారు. సో అందుకే నేను మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది,
స్కీమ్స్ మీద అవగాహన ఉంది. అక్రాస్ ద బోర్డ్, అది ఎకానమీయా, పాలిటియా, సోషలా, అన్నిటి మీద అవగాహన ఉంది కదా. నేను అన్నాను ఈ స్టేట్మెంట్, మీరు కూడా పరిశోధించండి. పేదల కోసం ఇతను ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏదైనా ఒక్క కార్యక్రమం సొంతంగా చేశాడా? పేదరిక నిర్మూలన కోసం ఒక్క పనైనా చేశాడా? లేదు అనేది నా అబ్జర్వేషన్. అందుకే ఆయనకి పేదలంటే ఇష్టం ఉండదు, పేదవాళ్ళకి ఏదైనా చేయాలంటే నచ్చదు. ఆయన ఎంతవరకు క్యాపిటలిస్టుల వైపు ఉంటాడు, పెట్టుబడిదారుల వైపు ఉంటాడు, మరీ ముఖ్యంగా తన కమ్యూనిటీ వైపు ఉంటాడు. వాళ్ళ కమ్యూనిటీ కానీ, వాళ్ళ క్లోజ్డ్ గ్రూప్ కానీ వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి హైటెక్ సిటీల దగ్గర భూములు ముందుగానే కొనిపెట్టి అక్కడ సిటీ అనౌన్స్ చేయడం, అమరావతి దగ్గర ముందు భూమి కానీ ఐడెంటిఫై చేసుకుని తర్వాత అమరావతిని అనౌన్స్ చేయడం. సో ఈ రకమైనటువంటి ఒక సిస్టమాటిక్, అంటే ఒక ఎస్ఓపి ఉంది ఆయనకి. సో ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ఆ విషయంలో ఎస్ఓపి ఉంది. ఏది, వాళ్ళ కమ్యూనిటీకి హెల్ప్ చేయడంలో కానీ, క్యాపిటలిస్టులకు హెల్ప్ చేయడంలో కానీ, ఇండస్ట్రియల్ పాలసీస్ అని కొత్త కొత్త పాలసీలు తెచ్చి వాళ్ళకి అనువుగా ఆ పాలసీలను మార్చడంలో కానీ. సో అది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అయింది.